అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కొద్ది గంటల్లో 2025వ సంవత్సరం చాలా జ్ఞాపకాలు మనకి మిగిల్చి వెళ్ళిపోతూ ఉంది. 2026వ సంవత్సరం దాని వెంటనే వస్తూ ఉంది. మనం ఇక్కడ ఈ టైంలో ఇలా కూడుకున్నామని అంటే ఇది సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి కార్యక్రమం. రైట్. ఈరోజు మీకు చక్కటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంశాన్ని గురించి ముందుగానే మీకు టైటిల్ ఇచ్చాం. ఇప్పుడు ఈ అంశం అనేది పాత సంవత్సరానికి సంబంధించి, అంటే ఇంకా అయిపోతున్నటువంటి సంవత్సరంలో దేవుడు ఏటిని అడుగుతాడు మనల్ని అనేటటువంటి దాని గురించి ఒక నివేదికలాగా ఈ అంశాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. దేవుని లెక్కలు మాకు తెలుసు, మీకు తెలుసు అనేటటువంటి ప్రశ్న ఇచ్చాం అక్కడ. నిజంగా దేవుని లెక్కలు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. దేవుని లెక్కలు తెలుసుంటేనే తెలియనటువంటి వారికి మళ్ళీ తెలియజెప్పాలి. కాబట్టి ఈరోజు దేవుని లెక్కలేంటో మనం తెలుసు అన్నట్టుగా మనం టైటిల్ ఇచ్చాము. నిజానికి మన ముందు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొంతమంది కూడా ఆ లెక్కలు తెలియదు. కాబట్టి ఈరోజు తెలుసుకునేటటువంటి లెక్కల తాలూకు వివరాలను మనం ఆలోచన చేస్తే చాలా చక్కగా తండ్రి దేవుడు మన కొరకు రాయించినటువంటి అద్భుతమైనటువంటి విషయం. 2025వ సంవత్సరం వెళ్ళిపోతూ ఉంది. నిజంగా మనకు తెలుసు దేవుని యొక్క లెక్కలు మాకు తెలుసు అంటే దీని అర్థం ఏంటంటే బైబిల్ చదువుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి ఈ లెక్కలు బాగా తెలుసు అని అర్థం. అసలు లోకంలో కొంతమంది ఎలా ఆలోచన చేస్తారంటే అసలు దేవుడు అనేవాడే ఉంటే కదంటండి, దేవుడే లేడు. దేవుని గురించి ప్రపంచంలో చాలామందికి అవగాహన లేదు. అసలు వాళ్ళు దేవుని గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. నిజంగా దేవుని గురించి మనుషులకు తెలియకపోతే ఇక ఆయన లక్షణాలు ఎలా అర్థమవుతాయి? దేవుడు అనేవాడు లేడే అనేటటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి దేవుని లక్షణాలు ఇవి అని చెప్తే ఆ మనుషులకు అర్థమవుతాయంటే లేదు. అందుకనే ఆయన కూర్చున్నటువంటి అవగాహన ప్రతి మనిషిలో కూడా ఉండాలి. దేవుని కూర్చున్నటువంటి అవగాహన. ఆయన ఎవరో తెలియనప్పుడు ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ప్రతి మనిషికి ఎలా అర్థమవుతాయి? ఏ విధంగానూ అర్థం కావు. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అని నమ్మేటటువంటి వారి కంటే కూడా ఆయన లక్షణాల మీద ఎవరికి కూడా అంత అవగాహన కూడా, అంటే మేము దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం అంటారు కానీ ఆయనకు ఉన్నటువంటి లక్షణాల గురించి ఏమైనా మాట్లాడతారా అంటే వాటి గురించి అయితే మాకు పెద్దగా అవగాహన లేదు అని అంటారు. కారణం ఏంటి? దైవ గ్రంథాన్ని ఎవరు పెద్దగా చదవరు, అసలు చెప్పాలంటే పట్టించుకోరు, సరిగా కూడా దాన్ని ధ్యానించరు. ఇంకా అర్థం చేసుకోవడం అనేటటువంటి దాని విషయంలోకి వస్తే అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఎక్కువగా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. బైబిల్ మీద పట్టు లేకపోవడం వల్ల దేవుని యొక్క ఉద్దేశాలు చాలామందికి అర్థం కావు, ఆయన స్వభావ లక్షణాలు ఏంటో కూడా అర్థం కావు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి లక్షణాలలో దేవుడు ఈ సృష్టిని అంతటినీ కలిగించాడన్న సంగతి మనకు తెలుసు కదా. ఈ సృష్టిని చేయడంలో నిజంగా ఆయన ఏర్పరచుకున్నటువంటి ఒక పద్ధతి, ఒక విధానం మనకి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుడు లేకుండా సృష్టి లేదు. ఈ సృష్టిని నిర్మించేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిర్మించాడు అన్న సంగతి, ఒక పద్ధతి ప్రకారం నిర్మించాడు అన్న సంగతి మనం ఖచ్చితంగా నమ్మి తెరవలసిందే. ఎందుకనంటే మనం నిజంగా మనకు ఒక స్థలం ఉంటే భూమి మీద, ఆ స్థలంలో ఒక ఇల్లు నిర్మాణం చేయడానికి ముందుగా మనం ఏం చేస్తామంటే కాగితం మీద దాన్ని రాసుకుంటాం, ఒక ప్లాన్ అనేటటువంటిది దాన్ని గీసుకుంటాం, ఒక ప్లాన్ అనేటటువంటిది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ స్థలం ఎంత, ఆ స్థలంలో మనం నిర్మించాలనుకున్నటువంటి గదులెన్ని, వాటి కొలతలు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గోడ ఉండాలి, దానికి నిర్మించేటప్పుడు దారబంధరం ఎక్కడ ఉండాలి, కిటికీలు ఎక్కడ ఉండాలి, అంటే ఓ లెక్కతో కూడినటువంటి విధానాలు మనం నిర్మించుకునేటటువంటి ఇంటిని గురించి మనం చాలా చక్కగా తెలుసుకునే, ఒకవేళ మనకు తెలియకపోతే ఇల్లు కట్టేటటువంటి వారిని అడిగి మరీ తెలుసుకునే ఈ గది పొడవు ఎంత ఉండాలి, ఈ గది వెడల్పు ఎంత ఉండాలి అనేటటువంటి విషయం. నిజంగా కొలతలకు ఆ విశాలత అనేటటువంటిది ఏర్పడే ఆ విషయం ఉంటుంది. కాబట్టి కొలతలు అంటే లెక్కలు లేకుండా ఏ వ్యక్తి కూడా
తన ఇంటిని నిర్మాణించడానికి సాహసించడు. ఖచ్చితంగా లెక్కలు అనేటటువంటివి ఉన్నాయా? ఉండాలి. ఒక కొలత ప్రకారం దాన్ని నిర్మించడానికి ఆ వ్యక్తి ఇష్టపడాలి. కాబట్టి కొలత ప్రకారం దేవుడు కూడా ఏం చేశాడనంటే, ఈ సృష్టిని నిర్మించేటప్పుడు కూడా ఈ కొలతలను ప్రామాణికంగా తీసుకున్నాడు ఆయన. ఈ కొలతలను ప్రామాణికంగా తీసుకున్నాడు. నిజం కూడా విశ్వాన్ని నిర్మించేటప్పుడు కొన్ని లెక్కల చొప్పున వీటిని నిర్మించాడు. అందుకని దైవ గ్రంథం చెబుతుంది, దేవునికి కూడా లెక్కలున్నాయి. ఆ లెక్కలతో ఈ సృష్టిని ఏం చేశాడు అని అంటే నిర్మించాడు. ఆ లెక్కలతో నిర్మించాడు. ఒకసారి మనం ఆలోచించగలిగితే దేవునికి ఉన్నటువంటి లెక్కలేంటో ఈ సృష్టి నిర్మాణంలో వాటిని ఆయన ఎలా ఉపయోగించుకున్నాడో మనం ఆలోచించగలిగితే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 40వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ చెబుతూ ఆ 12వ వచనంలో తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడు ఎవడు అన్నాడు. తన పుడిసిటిలో జలములు అంటే భూమి మీద ఉన్నటువంటి జలాలకు ఇప్పుడు ఏముంది? కొలత ఉంది. అది ఆ జలాలు ఎన్ని ఉండాలంటే తన పుడిసిటితో వాటిని కొలిసినటువంటి వాడు ఎవడని మాట్లాడుతున్నాడు ఇక్కడ. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడు ఎవడు? జానతో ఆకాశములను కొలిచిన వాడెవడు? ఆకాశములను జానతో ఆకాశాన్ని కొలిచాడంట. జలములను తన పుడిసిటితో కొలిచాడంట. భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడు ఎవడు అన్నాడు. అంటే భూమిలో ఉన్నటువంటి మట్టి కూడా కొలత వేసి మరి ఏం చేశాడంట? కొలిచాడు. కొలత చొప్పునే జరిగిస్తున్నాడు ప్రతిదీ కూడా. బాగా ఆలోచన చేయండి. త్రాసుతో అంటే నేడున్నటువంటి పర్వతాలన్నీ కూడా దేవుడు దేనితో తూసి, ఇదిగో ఓ ఎవరెస్ట్ పర్వతమా, తూసేసి దానికి ఎంత బరువు ఉండాలి, ఏం చేయాలి అన్నట్టుగా ఆ పర్వతాన్ని అక్కడ పెట్టాడంట. త్రాసులు తూచి పర్వతాన్ని అక్కడ పెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కొండలను కూడా ఏం చేశాడంట? తూచాడు. ఇంత బరువు ఉండాలి, ఇంత ఉండాలి అనేటటువంటిది. నిజంగా దేవుని కొలతలు ఎలాగున్నాయో మీరు ఆలోచన చేస్తే, ఆయన అంత పెద్ద కొలతలు, అంత ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలా చేశాడు, అసలు ఎలా కొలిచాడు? భూమి మీద మట్టి ఎంత ఉంటుంది కదా, ఆ మట్టిని ఎలా ఆయన తన చేతులతో కొలిచాడు? జలాలు మనకు తెలుసు కదా, భూమి మీద 3 వంతుల జలాలు ఉంటాయి, 1 వంతు మాత్రమే భూభాగం ఉంటుంది. ఆ 3 వంతుల జలాలను అసలు ఎందుకు పెట్టాడు? ఇన్ని జలాలు ఉండాలని తన పుడిసిడితో కొలిచి మరి కొలతల ప్రకారం ప్రతి దాన్ని కూడా ఈ సృష్టి నిర్మాణంలో కొలతలను వాడినట్టుగా మనకు అర్థమవుతుంది. అసలు ఇది సాధ్యమా? సముద్రంలో ఉన్నటువంటి నీళ్లను పుడిసిడితో కొలుసుకోగలిగినటువంటి సామర్థ్యం దేవునికి ఉందా అంటే మనకు తెలుసు కదా. మా సొలొమోను గారు కూడా దేవునికి ఒక మందిరం నిర్మాణాన్ని కట్టాలనుకున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమే, నా కొరకు మందిరాన్ని కడతావా? మరి కట్టాలంటే నీ దగ్గర కొలతలు ఉండాలి కదా, నా కొలతలు ఏదో ఉండాలి కదా, మరి నా కొలతలు చెప్తాను రాసుకో అంటే ఏంటి ఆయన కొలతలు అని అంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. భూమి నా పాదపీఠం, ఆకాశము సింహాసనము, భూమి పాదపీఠం అంటున్నాడు అని అంటే ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుని యొక్క హస్తాలు ఎంత పెద్దవో మనకు అర్థమవుతుందా? అసలు భూమి అనేటటువంటిది ఆయనకు పాదపీఠం అంట, అంటే పాదం దగ్గర వేసుకునేటటువంటిది. దీన్ని బట్టి ఆకాశం యొక్క కొలత నిజంగా ఎవరైనా చెప్తారా అంటే ప్రపంచంలో ఏ మనుషుడు కూడా చెప్పలేడు. కొన్ని ఎవరెస్ట్ శిఖరం ఎంత ఎత్తుందో చెప్తాడు, కానీ అది ఎంత బరువు ఉందో అని చెప్పడానికి ఏ మనుషుడైనా సాహసిస్తాడా అంటే ఎవడి వల్ల కూడా కాదు, ఎవరో చెప్పలేరు. నిజంగా ఆయన జానతో కొలిచాడంట. దీన్ని ఆకాశాన్ని జానతో. మన జాన ఎంత ఉంటుందండి? ఒకవేళ ఈ జానతో మనం ఆకాశాన్ని కొలవడానికి ట్రై చేస్తే జీవితకాలం కూడా మనకు సరిపోదు. కాబట్టి జీవితకాలం కూడా సరిపోనటువంటి మన జాన, కానీ ఆయన జాన చాలా పెద్దది. కాబట్టి ఇక్కడ ఆకాశాన్ని జానతో కొలిసినాడు. ఇంకా భూమిలో ఉన్నటువంటి మన్నుకు కూడా కొలుతుందా? ఉంది. త్రాసులో పర్వతాలను
తూచాడు. కొండలను తూచినటువంటి వాడు దేవుడు. అంటే ప్రతి దానికి సంబంధించినటువంటి లెక్క మనకు తెలుసు కదా! ఇసుక నీకు చేతనైతే ఇసుకను లెక్కించు, ఇసుక రేణువులంతా నీ యొక్క సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని మాటిచ్చినటువంటి వాడు దేవుడు. అంటే భూమి మీద ఉన్న ఇసుకకు కూడా వాళ్ళ లెక్క ఉంది అన్నట్లుగా. అన్ని లెక్కలు ఈ సృష్టి నిర్మాణంలో దేవుడు వేటిని వాడాడో వాటికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి ఆకాశంలో ఒక లెక్క ఉంది, అది ఆయన దగ్గర ఉంది. భూమి మీద ఉన్నటువంటి మట్టికి కూడా లెక్క ఉంది, అది ఆయన దగ్గర ఉంది. భూమి మీద ఉన్నటువంటి నీటికి కూడా లెక్క ఉంది, అది ఆయన దగ్గర ఉంది. మట్టి ఉంది, అది కూడా ఆయన దగ్గర ఉంది. నిజంగా మనకు ఆలోచిస్తే దేవుడు ఎందుకు వీటిని గురించి రాయించాడంటే, నా దగ్గర ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది అని చెప్పడానికి. నా దగ్గర ఉన్నటువంటి దానికి ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. మీరు కావాలంటే ఆకాశం వైపు ఒకసారి కనులెత్తి చూడండి. అక్కడ కనిపించే నక్షత్రాలు ఉన్నాయే, సాధ్యమైతే నువ్వు వాటిని లెక్కించు అని అబ్రహాంతో అన్నాడే. నిజంగా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలకు కూడా దేవుని దగ్గర ఏముంది? లెక్క ఉంది. అది అసలు లెక్క మాత్రమే కాదు, ప్రతి నక్షత్రానికి కూడా ఒక పేరుందంట, తెలుసా? ప్రతి నక్షత్రానికి కూడా ఒక పేరుంది. అందుకని ఆయన పేరు పెట్టి నక్షత్రాలను కూడా పిలుస్తాడా? పిలుస్తాడు. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. అదిగో వాటికన్నిటికీ ఏం చేస్తున్నాడంట? పేర్లు పెట్టి అంతా ఒక శిష్ట ప్రకారం ఉందా? అంతా ఒక శిష్ట ప్రకారం జరుగుతూనే ఉంది. ఒక శిష్ట ప్రకారం సృష్టిని కూడా దేవుడు ఏం చేశాడంటే, ఒక శిష్ట ప్రకారం సృష్టిని కూడా దేవుడు కలగజేశాడు. నిజంగా ఒక వంతు భూమి, మిగిలినటువంటి 3 వంతులు భూమి మీద ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. ఎందుకు అన్ని నీళ్ళు అవసరం ఆ భూమి మీద అని అంటే, అన్ని నీళ్ళు అవసరమే. నిజంగా చెప్పాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. తన చుట్టూ తాను తిరగడానికి కాలము, సూర్యుని చుట్టూ తిరగడానికి మరొక కాలం. ఇలా అవి తిరుగుతూ ఉన్నాయని అంటే, భూమి తిరుగుతూ ఉందని అంటే ఏదో దాని యొక్క స్పీడ్ ఏదో 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అనుకోబాకండి. 1,00,000 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంది. భూమి తిరిగి అంటే మనం అప్పుడప్పుడు కూడా కారులో ప్రయాణం చేసేటప్పుడు దాదాపుగా ఒక 200, 300, 400 కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా మనం కారుని కానీ నడిపితే, ఎక్కడో దగ్గర డ్రైవర్ ఏం చేస్తాడంటే, సార్ ఇప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్గా హీట్ ఎక్కిపోయింది కాబట్టి మరలా మనం ఇదే టైంలో కొంచెం దూరం ప్రయాణం చేస్తే ఇంజిన్కి ప్రాబ్లం వచ్చేస్తుంది అని చెప్పి ఆడు బానెట్ని ఎత్తి అందులో ఉన్నటువంటి వాటర్ని చెక్ చేసుకుంటాడు. అంటే ఎంత కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తున్నప్పుడు కూడా దాన్ని కూల్ చేయడానికి ఏముండాలి? నీళ్ళు ఉండాలి. రేడియేటర్లో నీళ్ళు ఉండాలి. కాబట్టి కొంతసేపు దానికి రెస్ట్ ఇచ్చిన తర్వాత మరలా కారు నడిపేదానికి డ్రైవర్ ఇష్టపడతాడు. అంటే ఇక మీరు ఆలోచన చేయండి, ఒక 600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే మనం నీళ్ళు అవసరత మనకు ఏర్పడింది. కానీ భూమి ఒక సెకనుకు 1,27,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నప్పుడు దాన్ని కూల్ చేయడానికి ఏముండాలి అని అంటే నీళ్ళు ఉండాలి. కాబట్టి భూమి మీద ఒక వంతు భూభాగాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ భూభాగంలో మనుషుడు నివసించడానికి అవసరమైనటువంటి వాటన్నిటినీ సిద్ధం చేశాడు. మిగిలినటువంటి 3 భాగాల్లో నీరు ఎందుకు పెట్టాడంటే, అన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి భూమి ఎప్పుడు కూడా చల్లబడుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ వీటన్నిటి విషయంలో సృష్టినన్నిటినీ లెక్కల ప్రకారం చేసినటువంటి దేవుడు, ఆయన దగ్గర అన్నిటికి సంబంధించిన లెక్కలు ఉన్నాయని అనుకుంటే నిజమే. ఆయన దగ్గర అన్నిటికి సంబంధించినటువంటి లెక్కలు ఉన్నప్పుడు మన విషయంలో కూడా లెక్క లేకుండా ఆయన మనల్ని తీసేస్తాడా అని అంటే కాదు. మనల్ని కూడా లెక్క అడిగే విధంగానే మనల్ని డిజైన్ చేశాడు. మనల్ని కూడా లెక్క అడుగుతాడంట ఆయన. మనల్ని కూడా లెక్క అడుగుతాడు. అంటే మనం ఈ భూమి మీదకి రావడం కావచ్చు, ఈ భూమి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళడం కావచ్చు. ఇది కూడా ఒక శిష్ట ప్రకారం దేవుడు ఏర్పాటు చేసినటువంటి పథకం లాగా ఉంది. చాలామంది భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఎవరికి లెక్క చెప్పను,
నేను ఎవడిని లెక్క చేయను అని అనమాట. ఎవడైతే నాకేంటి, ఎవడైతే నాకేంటి అన్న పదాలు కూడా అప్పుడప్పుడు మనుషులు వాడుతూ ఉంటారు. నాకు సంబంధం లేదండి, నేను ఒకడికి లెక్క చెప్పను, నా లెక్క వేరే, నేను ఎవరితో అలా మాట్లాడుతూ లెక్క లేకుండా మాట్లాడేటటువంటి మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. నేను లెక్క చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనే పదాలు వాడుతూ ఉంటాడు మనుషుడు. కానీ ప్రపంచంలోకి వచ్చినటువంటి ప్రతి మనుష్యుడు కూడా, ఆడు అమెరికా ప్రెసిడెంట్ అయినా పర్లేదు, సామాన్య మానవుడైనా పర్లేదు, నువ్వు మనుషుల్లో ఎవడికి లెక్క చెప్పాల్సినటువంటి అవసరత లేదేమో, కానీ నువ్వు భూమి మీద ఎంత గొప్పవాడివైనా, ఎంత సామాన్యమైనటువంటి మనుషుడివైనా కూడా నువ్వు ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వాడివైనా. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషి, భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా ఏం చేయాలి అని అంటే, ప్రతి మనిషి దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వాళ్ళమై ఉన్నారు. సామంతుడి నుంచి సామాన్యుడి వరకు భూమి మీదకి వచ్చిన తర్వాత లెక్కలేక వచ్చేసినాడు అన్న సంగతి. కాబట్టి నాకు లెక్కే లేదనే సంగతిని గురించి మనుషుడు మాట్లాడినా, నీ లెక్కల గురించి దేవునికి మాత్రం తెలియజెప్పాలి నువ్వు అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉంటాడు. ఒకసారి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, ఎందుకనగా తాను జరిగించిన క్రియ, ఎక్కడ జరిగిస్తున్నాడు ఒక మనుషుడు? భూమి మీద జరిగిస్తున్నాడు. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, బాగా గుర్తుపెట్టుకోండి, మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించినటువంటి వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎందుకు ప్రత్యక్షం కావాలి? అక్కడ తాను శరీరంలో ఉన్నప్పుడు తాను జరిగించినటువంటి మంచి క్రియలు కావచ్చు, లేకపోతే చెడ్డ క్రియలు కావచ్చు, వీటన్నిటి విషయంలో ఎక్కడ నిలబడాలన్న, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అన్న పదం ఉందే. దీన్ని బట్టి మనం జరిగించేటటువంటి ప్రతి దాని విషయంలో ఓ లెక్క ఉంది. ఆ లెక్కను అడగడానికి యేసుక్రీస్తుల వారి తీర్పు దినమునందు మనం ఆయన ఎదుట నిలబడాలి. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందా? ఒకవేళ నేను ఎవడికి లెక్క చెప్పాల్సినటువంటి అవసరత లేదని ఒకవేళ నువ్వు అనుకుంటే, లెక్క చెప్పవలసిన రోజు ఒకటి ఉందన్న సంగతి నువ్వు జ్ఞాపకం. ఆ రోజు ఎప్పుడనంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడుకోవాలి. ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించినటువంటి వాటి విషయంలో నువ్వు ఏం చేయాలని అంటే, ప్రతివాడు వాటి ఫలం పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. నేను చేసేది ఎవరికి తెలుసండి అన్న ఆలోచన కూడా మనకు రావచ్చు. నువ్వు చేసేది ఎవరికో తెలియాల్సినటువంటి అవసరత లేదు. కానీ నిన్ను మాత్రం గమనిస్తున్నటువంటి నీ కన్న తండ్రి నీ వైపే చూస్తున్నాడు అన్న సంగతి నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది నా వైపే చూస్తుంటాడా? అవును, నీ వైపే చూస్తుంటాడు. ఒకసారి ఈ సంగతిని కూడా మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియు లేదు, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. అదిగో, మనము ఎవనికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగలేక తేటగా ఉన్నదే అన్నాడు. దేవునికి కనబడని సృష్టం ఏదైనా ఉందా? లేదు. మనకు కొన్నిసార్లు చూడండి, కళ్ళద్దాలు పెట్టుకున్నా కూడా కనపడవు అక్షరాలు కూడా, ఎదుటి మనిషిలో కూడా మనం కనుక్కోలేం. కానీ దేవుని కన్నుల కంట ఎలా ఉంటాయంట? తేటగా కనిపిస్తాయంట. అన్నీ స్పష్టంగా కనిపిస్తాయా? అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. పేర్లతో నక్షత్రాలను కూడా పిలవగలిగినటువంటి సామర్థ్యం ఉంది దేవునికి. పేర్లు పెట్టి నక్షత్రాలను పిలుస్తాడు. పేర్లు పెట్టి. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? కోట్ల కొలది నక్షత్రాలు. ఎప్పటి వరకు వాటిని ఎవడు కూడా లెక్క పెట్టలేదు. ఇన్నున్నాయని లెక్క చెప్పినటువంటి మనుషుడు లేడు. ఇన్నున్నాయనడం వేరు, కానీ వాటికి పేర్లు కూడా నిజంగా దేవుడు పెట్టున్నాడు. ఆ పేర్లను కూడా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు అప్పుడప్పుడు
ఆయా ఊర్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు వందనాలు పాస్టర్ గారు అని అన్నప్పుడు అతను ఎవరో బాగా తెలిసిన వ్యక్తిలాగా పలకరిస్తాడు మమ్మల్ని. కానీ అతను ఎవరో కూడా మాకు జ్ఞాపకం రాదు. అంటే మనుషులమైనటువంటి మనం కొన్ని విషయాల్లో మనం మర్చిపోయి ఉంటాం వాళ్ళు. కానీ దేవుడు మరిచేటటువంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన గొప్పతనం మనకు అర్థం కాకపోవడం వల్ల అనేటువంటి దేవుని మనం ఏం చేస్తున్నామంటే తక్కువ అంచనా వేసేస్తున్నాము. నిజంగా చెప్పాలంటే దేవుడు భూమి మీద ఉన్నటువంటి చక్రవర్తులను కూడా లెక్కలు అడుగుతాడా అంటే, చక్రవర్తి అయితే అయ్యి ఉండొచ్చు, అది భూమి మీద మాత్రమే. కానీ దేవుని దృష్టిలో నువ్వు చక్రవర్తివి కాదు, మనుషుల మధ్య నువ్వు చక్రవర్తి అవుతావేమో, కానీ భూమి మీద దేవుని దృష్టిలో మాత్రం నువ్వు చక్రవర్తివి కాదు. కాబట్టి చక్రవర్తి అయినా కూడా తాను జరిగించినటువంటి క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహంతో జరిగించినటువంటి వాటి క్రియల వలన అతడు లెక్క అప్పచెప్పవలసినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషిని కూడా దేవుడు లెక్కలు అడుగుతాడా అంటే ఖచ్చితమైనటువంటి లెక్కలు అడుగుతాడు, ఖచ్చితమైనటువంటి లెక్కలు అడుగుతాడు. కాబట్టి ఎవరిని వదిలిపెట్టడా అంటే ఎవరిని వదిలిపెట్టడు. కాబట్టి దేవుని లెక్కలు నీకు తెలిసి ఉండాలి. నీకు తెలుసుంటేనే ఆ లెక్కల ప్రకారం మనం నడుచుకోవడానికి మనకు వీలవుతుంది. కాబట్టి భూమి మీద నువ్వు ఎంత గొప్పవాడువైనా పర్లేదు, నీ గొప్పతనాన్ని పక్కన పెట్టేసి దేవుడు అడిగేటటువంటి ప్రతి లెక్కకు నువ్వు సమాధానం చెప్పవలసినటువంటి వాడవే. ఎందుకంటే ఆయన లెక్కలతోనే సృష్టిని యావత్తును సృజించినటువంటి వాడు. అందుకని మట్టికి ఎంత కొలతో ఆయనకు తెలుసు, భూమి మీద ఉన్న మట్టి కొలత ఎంతో ఆయనకు తెలుసు, భూమి మీద ఉన్న జలముల కొలత ఎంతో ఆయనకు తెలుసు, ఇంకా భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాటి యొక్క వివరాలు కూడా ఆయనకు తెలుసా అని అంటే ఖచ్చితమైనటువంటి లెక్క ఆయన దగ్గర ఉంది. అలాంటిది నిన్ను నన్ను దేవుడు లెక్క లేకుండా ఈ లోకానికి పంపించాడంటే కాదు. అసలు మనం ఎవరు అని అంటే స్వయాన దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారు. అలాంటిది మనకు లెక్క లేకుండానే మన జీవితాల గురించి ఆయన వదిలేస్తాడని అనుకోవడం చాలా పొరపాటు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి మనకు తెలుసు చక్రవర్తిని కూడా దేవుడు వదిలిపెడతాడా అని అంటే, చక్రవర్తి అయినా పర్లేదు, కానీ నువ్వు కూడా దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వాడివై ఉన్నావు. అందుకని చరిత్రలో ఒక చక్రవర్తిని గురించి దేవుడు మాట్లాడుతూ అతని లెక్కలేందో ఒకరోజు తేల్చేసినాడు. ఒకసారి దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి అన్నాడు. ఎంతమందిని పిలిచాడంట ఆ విందుకు? 1000 మందికి, 1000 మందితో విందు ఏర్పాటు చేసేసి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్ష రసము తాగుతుండెను. బెల్షస్సరు ద్రాక్ష రసం తాగుతుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసం పోసి తాగినట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలోని తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞించాడు. అసలు రాజు అనేటటువంటి వాడే మద్యపానం తాగకూడదు. ఎందుకంటే రాజు ప్రజలను నడిపించేటటువంటి వాడు. మనం కూడా అప్పుడప్పుడు చూడండి, వాహనాలు నడిపించేటటువంటి వాళ్ళని పోలీసు వాళ్ళు కూడా నైట్ పూట పొగలైనా కూడా పర్లేదు, వాళ్ళని ఆపి వాళ్ళ నోట్లో ఒక తూతాయి పెడతారు. తెలుసా? ఏంటి అదేనంటే ఆడు మందు దాగి నడుపుతున్నాడా లేదా. ఒకవేళ మందు దాగి నడిపితే ఆయన తీసుకెళ్ళి జైలు వేసేస్తారు, లేకపోతే స్టేషన్లో కూర్చోబెట్టేస్తారు మత్తు దిగేంత వరకు. ఆయన మీద కేసు ఫైల్ అవుతుంది. ఒక వాహనాన్ని నడిపేటటువంటి వాడే మందు దాక్కుండా నడపాలన్న ఆలోచన నేటి కాలంలో మనకు తెలుసు బాగా. కానీ ఎంతోమంది ప్రజలను నడిపించేటటువంటి నాయకుడైనటువంటి చక్రవర్తి కావచ్చు, ఆడు రాజు కావచ్చు, ఆడ అసలు మద్యం తాగొచ్చా? పోనీ మద్యం తాగడమే ఒక నేరం అయితే ఆ మద్యాన్ని దేంట్లో పోసుకొని తాగాలనుకుంటున్నాడు ఇప్పుడు? వెండి బంగారు పాత్రలో తాగాలి. ఏమిటి గ్లాసులో తాగినా మద్యమే, వెండి పాత్రలో తాగినా మద్యమే, బంగారు పాత్రలో తాగినా కూడా మద్యమే. ఏమైనా మారుతుందా అంటే కాదు. వీడికి వచ్చిన ఆలోచన ఏంటంటే, రే మా నాన్న మాటకొస్తే యెరూషలేముకు పోయి దేవాలయంలో పడగొట్టేసి అక్కడి నుంచి తెచ్చినటువంటి వెండి బంగారు పాత్రలు ఉన్నాయి, ఈ తాగుతున్నటువంటి మందు ఏదైతే ఉందో ఆ మందు ఈ 1000 మందితో కలిసి ఆ బంగారు పాత్రలు తీసుకురండి అన్నాడు. అవి ఎక్కడివి? అవి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి పాత్రలను తీసుకొచ్చి ఆటలో తాగాలనేటటువంటి ఆ యొక్క కోరిక. నిజంగా దుర్మార్గులకు కలిగేటటువంటి ఆనందం చాలా కొద్దిసేపే ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళు ఎంత పార్టీ చేసుకున్నా కూడా. ఈరోజు మీరు చూడండి, ఈరోజు రాత్రి అంటే 31 నైట్ కదా, ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా యువత అనేటటువంటి వాళ్ళు ఎంత కేరింతలు కొడతారో ఇంకొక గంటకి మీకు సౌండ్లు కూడా వినిపిస్తాయి, టపాసులు. అంటే వాళ్ళు అన్ని రకాలుగా విందులు చేసుకుంటూ ఉంటారు, అన్ని రకాలుగా త్రాగతారు.
తమకి ఇష్టం వచ్చినట్లు జీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి ఆళ్ళని కంట్రోల్ చేసేందుకు ఒకవైపు పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆళ్ళు చేసేటటువంటి ఆ ఎంజాయ్‌లో కూడా ముఖ్యంగా ఈరోజు యువత అనేటటువంటి వాళ్ళు కూడా దేని మీద దృష్టి పెడతారంటే మందు బాగా తాగాలి. కాబట్టి ఇక్కడ నిజంగా వాళ్ళు చేసుకునేటటువంటి ఈ ఆనందం తెల్లారితే మీరు చూడండి ఎన్ని యాక్సిడెంట్లు అవి ఉంటాయో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారో కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ బెల్షర్ అనేటటువంటి చక్రవర్తికి ఆడు తాగుతూ ఉన్నప్పుడు ఒక ఏలొచ్చి గోడ మీద రాస్తా ఉందంట. రాస్తున్నటువంటి ఆ ఏలు ఏం రాసిందో ఒకసారి 24వ వచనంకి వచ్చేసేటప్పటికి 5వ అధ్యాయం 24. కావున హ్మ్. ఆయన ఎదుట నుండి ఆ అరచేయి వచ్చి ఆ! ఈ వ్రాతను వ్రాసెను. ఈ వ్రాతను రాసెను. రాసిన శాసనమేదనగా ఆ రాసిన శాసనము ఏదనగా మెనే మెనే టెకెల్ అదిగో ఉపాసిస్. మెనేటెకిల్ ఓపార్సిస్ అనేటటువంటి పదం రాసింది. నిజంగా దీనికి సంబంధించినటువంటి అర్థం ఇది కల్దీల భాష కాదు. ఇక ప్రపంచంలో ఏ భాష కూడా కాదది. మరి ఈ భాషను ఎవరయ్యా తెలియజెప్తారని అనుకుంటే, ఏ శాస్త్రవేత్తకు కూడా లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రులు వీళ్ళందరూ ఉంటారు కదా! ఆ! దానికి సంబంధించి వాళ్ళని పిలిపిస్తూ ఈ వాక్య భావమే ఈ వాక్య భావము ఏమనగా మెనే అనగా హ్మ్. దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి రైట్. ఇది ఎందుకు ఈ పదాన్ని రాసినాడు ఇక్కడ? దీన్ని తెలియజెప్పేవాడు ఎవడున్నాడు అని నిజంగా అక్కడ ఆలోచన చేసినప్పుడు, అయ్యా నీ తండ్రి కాలంలో ఒక దైవ జ్ఞానం కలిగినటువంటి జ్ఞానము, బుద్ధియు, తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొన్నాడు. ఇది 11వ వచనంలో మనకు కనిపిస్తుంది. అతడు ఎవరో కాదు. అతడు దానియేలు. కాబట్టి అతను మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఎందుకంటే ఇక్కడ తెలుగులో ఉంది కాబట్టి పర్లేదు. ఎవరైనా చైనా భాషలో ఇక్కడ రాసున్నామనుకో, చైనా భాష తెలిసినటువంటి వాడే దాన్ని అర్థాన్ని చెప్పగలుగుతాడు. తెలుగులో ఒకడొచ్చి చైనా భాషకు నేను అర్థం చెప్తానంటే నమ్మొచ్చా మనం? అలా నమ్మలేం. ఆడు తప్పు కూడా చెప్పొచ్చు. కాబట్టి ఆ భాషకు సంబంధించినటువంటి అర్థాన్ని కరెక్ట్‌గా చెప్పగలిగినటువంటి వాడు దానియేలే అన్న సంగతి మీ నాన్న కాలంలో ఆయనేనండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేసినాడు. కాబట్టి ఇప్పుడు అతను బతికున్నాడా అని అడుగుతాడు. బతికున్నాడు. అయితే వెంటనే పిలిపించండి. దీని భావం ఏంటో నాకు ఇప్పుడు కావాలన్నాడు. ఇంతకీ ఏంటంటే దాని భావము? అప్పుడు దానియేలొచ్చి చెప్తున్నాడు. హ్మ్. మెనే అనగా హ్మ్. దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క అదిగో చూచి దేవుడు ఏం చేశాడంట? నీ ప్రభుత్వ నీ నీ విషయములో ప్రభుత్వ విషయంలో లెక్క చూచి లెక్క చూసి దాన్ని ముగించెను. ఏం చేసినాడంటే నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించేసేసినాడు. నీ ప్రభుత్వ విషయంలో లెక్క దేవుడు చూశాడు. చూసి దాన్ని ఏం చేసినాడు? ముగించేసేసినాడు. టెకేల్ అనగా టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీ రాజ్యాన్ని దూసేసినాడు. అది అర్థమైపోయింది. ఇప్పుడు నిన్ను కూడా దూస్తున్నాడు. నీవు తక్కువగా కనబడితివి. నువ్వు తక్కువగా కనపడ్డావు. నిన్ను కూడా త్రాసులో పెట్టి తూచాడు. అది దేవుని దృష్టికి ఎలా కనిపించింది? తక్కువగా కనిపించింది. తక్కువగా కనిపించింది. ఫెరెస్ అనగా ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి ఇప్పుడు అర్థమవుతుందా? నీ రాజ్యము ఈ రాత్రికి నీ చాప్టర్ క్లోజ్ అంటున్నాడు. ఈ రాత్రికి క్లోజ్ అయిపోతది. బాగా గుర్తుపెట్టుకో. బెల్షజరు బాగా గుర్తుపెట్టుకో. నీ రాజ్యం లెక్కలు తేల్చేసినాడు దేవుడు. లెక్కలు చూసేసినాడు. ఆ తర్వాత నిన్ను కూడా త్రాసులో పెట్టి చూస్తే ఎలా కనిపించినావు? చాలా తక్కువగా కనిపించావు. రాత్రికి రాత్రే రాజ్యం ఏమైపోయిందంటే కల్దీల చేతిలోకి వెళ్ళిపోయింది. బబులోను సామ్రాజ్యానికి అంటే చివరగా పరిపాలించినటువంటి చక్రవర్తి బెల్షజర్ మాత్రమే. బెల్షజర్ మాత్రమే. నిజంగా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి సామ్రాజ్యమునకు చివరిగా పరిపాలించిన రాజు బెల్షజర్. చక్రవర్తి అలాంటి వాడు. కాబట్టి ఈ రాత్రికి నీ లెక్కలు తేలిపోయినాయి. కాబట్టి ఈ రాత్రి నీకు క్లోజ్ అనేటటువంటి పదం అక్కడ రాయబడింది. కాబట్టి లెక్కలన్నీ తేల్చేసినాడు. నీ లెక్కలు తేల్చేసినాడు కాబట్టి ఈ రాత్రి నీది అయిపోయింది అంతే. అంటే లెక్కలు మన జీవితంలో కూడా మనం బాగా ఆలోచన చేస్తే మనలో అందరం చదువుకున్న వాళ్ళమే కదా! కొంతమంది చదువులేనటువంటి చదువుకునే రోజుల్లో కూడా మనకి కష్టమైన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? అంతేనా? ఇప్పుడున్న పిల్లలు కూడా వీళ్ళకి కూడా లెక్కలంటేనే చాలా కష్టం. ఆల్జీబ్రా దాంట్లో కూడా ఆల్జీబ్రా అనేటటువంటి కొన్ని గణితాలు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ అంటే ఇంకా గుండె గాబరైపోతుంది. నిజంగా ఇక్కడ లెక్కలంటే నాకు చాలా కష్టం అండి అనేటటువంటి వాళ్ళు లెక్కల తరగతికి ఎగ్గొట్టేస్తారు. అసలు ఆ టీచర్ని చూడంగానే వీళ్ళకి భయం వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి లెక్కల సబ్జెక్టులో ఉన్నటువంటి లెక్కలే మనకు ఎలా ఉంటాయి?
చాలా కష్టంగా ఉంటాయి. లెక్కలంటే నాకు చాలా కష్టం అండి. లేకపోతే లెక్కలంటే నాకు చాలా ఈజీ అండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేదు లేదు. లెక్కలంటేనే మనకు చాలా కష్టం. ఏది భూమి మీద మనుషుడు చేసినటువంటి లెక్కల విషయంలోనే మనం ఇంత గాబరా పడిపోతున్నామో, వీలైతే ఆ తరగతిని ఎగ్గొట్టేస్తూ ఉన్నాము. మరి దేవుడు అడిగేటటువంటి లెక్కల పరిస్థితి చాలా ఈజీగా ఉంటాయా? దేవుడు అడిగేటటువంటి లెక్కల పరిస్థితి? అందుకనే చెప్తున్నాడు. ఒరేయ్! మీరు లెక్కల్లో చాలా చెప్పండి వీకా? అది. మీరు లెక్కల్లో చాలా వీక్ అని నాకు తెలుసు. ఎందుకు? లెక్కల తరగతులు కూడా ఎగ్గొట్టేస్తుంటారు. ఇది భూమి మీద ఒక మనుషుడు చేసినటువంటి లెక్కల సబ్జెక్టు విషయంలోనే మనము లెక్కలను ఏం చేస్తామంటే భయపడతాం ఆ తరగతికి పోవాలంటే. నిజంగా చదువుకునేటటువంటి రోజులు జ్ఞాపకం వస్తే లెక్కల క్లాస్ అంటేనే చాలా భయం వచ్చేస్తది. అసలు ఆ సారు వస్తుంటేనే భయమేస్తది. ఎందుకంటే ఆయన ఏం అడతాడో తెలీదు. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒకటో ఎక్కం నుంచి 20 ఎక్కం వరకు ఎక్కడ అడిగితే అక్కడ చెప్పాలంట. నిద్రలో లేపడిగినా కూడా 19, 19లో ఎంతరా అంటే చెప్పాలంట. అలా చెప్పకపోతే అక్కడే కొట్టేస్తాను నేను అంటాడు. ఆ లెక్కల మాస్టర్. ఎందుకంటే లెక్కలు రావాలంటే ముందుగా ఎక్కాలు రావాలన్నది వాళ్ళ యొక్క సిద్ధాంతం. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి లెక్కల విషయంలోనే మనం ఇంత భయపడుతూ ఉంటే మరి దేవుడు అడిగేటటువంటి లెక్కల విషయం. అందుకే నేను ఏ లెక్కలు అడుగుపోతానో మీరు లెక్కల్లో చాలా వీక్ అన్న సంగతి నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఏమి ఇస్తున్నానంటే లెక్కల్లో మీరు ఎంత వీకో నాకు బాగా తెలిసినప్పుడు నేను ఏ లెక్కలు అడగబోతానో మీకు ముందుగానే నేను మీకు క్వశ్చన్ పేపర్ని లీక్ చేసేస్తాను. నిజంగా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి ఈ యొక్క కాన్సెప్ట్ని మన మనసులో పెడుతున్నాడు చూడండి. నేను ఏ లెక్కలు అడగబోతానో మీకు ముందుగా, ఎందుకంటే మీరు ఆల్రెడీ లెక్కల్లో వీక్ కదా. మనం నిజంగా భూమి మీద జరిగేటటువంటి ఈ లెక్కల పుస్తకాల్లో ఉన్నటువంటి లెక్కలు చాలా కష్టంగా ఉంటాయి. ఈ సంగతిని తెలుసుకున్నటువంటి దేవుడు ఒరే లెక్కల పుస్తకాల్లో ఉన్నటువంటి లెక్కలే మీకు ఇంత కష్టంగా ఉంటే మరి నేను అడగబోయేటటువంటి లెక్కల విషయంలో మీరు ధైర్యంగా ఉండి చెప్పగలుగుతారా? కాబట్టి మీ లెక్కల సబ్జెక్టులో మీరు చాలా వీక్. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నేను ఏటి విషయంలో లెక్కలు అడగబోతానో ఆ లెక్కలను మీకు ముందుగా లీక్ చేస్తాను అన్నాడు దేవుడు. ఇప్పుడు బెల్షజరు విషయంలో బెల్షజరు నీ లెక్క తక్కువైంది అన్నాడే. లెక్క తక్కువైంది, నేను చూసినప్పుడు నువ్వు చాలా తక్కువగా కనిపించావు అన్నాడే. ఇప్పుడు బెల్షజర్కు ముందుగానే ఈ యొక్క అంచనా ప్రకారం ముందుగానే బెల్షజరు నేను ఈ లెక్కలు నిన్ను అడుగుతానని ముందుగా దేవుడు చెప్పాడు అనుకో. ఈ లెక్కలు నిన్ను అడగబోతాను, నువ్వు జాగ్రత్తగా వాటి విషయంలో నువ్వు అన్ని లెక్కలు సరి చేసుకో అని అన్నాడు అనుకోండి. సో నిజంగా బెల్షజర్ అన్ని సెట్ చేసుకో ఉండడా? అలా చెప్పకుండానే దేవుడు ఒకరోజు ఒక చెయ్యిని పంపించి రాసేసి నేను లెక్క తేల్చేసినాను, నీ లెక్క చాలా తక్కువగా ఉంది, అసలు నిన్ను కూడా చూసినప్పుడు నువ్వు చాలా తక్కువ వాడిగా కనిపించినావు అని అన్నాడంటే అంతకుముందు లెక్కల గురించి ఏమన్నా చెప్పాడా బెల్షజర్కి? చెప్పలేదు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి దేవుని యొక్క ఉద్దేశాలన్నీ మారిపోయినాయి. అందుకని క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి మన విషయంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి నాన్న అసలే భూమి మీద ఉన్నటువంటి మనుషులు లెక్కల విషయంలో చాలా వీక్ రా. కాబట్టి ఇప్పుడు వీక్ అయినటువంటి వీళ్ళకి నువ్వేం చేయాలంటే ముందుగా వాళ్ళకి లెక్కల విషయం ఏంటో చెప్పేసి, అంటే నువ్వు ఏమేమి లెక్కలు అడగబోతావో, లెక్కల్లోనే ఏమేమి అడగబోతావో ముందుగా వాళ్ళకి లీక్ చేసేసి. ఎందుకంటే వాళ్ళు చాలా వీక్ కదా. కాబట్టి ముందుగా ఏ లెక్కలనైతే నువ్వు ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలని చెప్తున్నాడు కదా అక్కడ. అంటే పేపర్ దిద్దేది ఆయనే, ఆ క్వశ్చన్లు ఇచ్చేది కూడా ఆయనే. మనం కూడా చూడండి అప్పుడప్పుడు చదువుకునేటప్పుడు తెలుగు ఎగ్జామ్ వచ్చిందనుకోండి, తెలుగు సార్ దగ్గరకు పోతాం. సార్ ఈ తెలుగులో రేపు రాబోయేటటువంటి ఫైనల్ ఎగ్జామ్లో ఏవి ఇంపార్టెంటో ముందుగా చెప్పండి అని అడుగుతామా లేదా? అలాగే సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్దాం. సార్ రేపు జరగబోయేటటువంటి ఫైనల్ ఎగ్జామ్లో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో మాకు గుర్తుపెట్టించండి అని అన్నప్పుడు ఆ టీచరు చాలా తెలివిగా ఏవి ఇంపార్టెంటో గుర్తుపెట్టి ఇస్తాడనుకున్నాం. కానీ ఇక్కడ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు నాన్న మీరు లెక్కల్లో వీక్ కాబట్టి మీరు భూమి మీద ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్స్ రాయిపోతున్నారో వాటి విషయంలో ఏవేవి ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు ఏదైతే ఉంటాయో వాటిని మీ సార్ దగ్గర మీరు అడిగి తెలుసుకుంటారు కదా. కానీ నేను ఇప్పుడు మీకు ఏమి ఇవ్వబోతున్నానంటే నా న్యాయపీఠం ఎదుట నిలబడాలనుకునేటటువంటి నిలబడాలనుకోవడం కాదు, నిలబడతారు కదా. అలా నిలబడేటటువంటి మీకు ముందుగానే మీరు లెక్కల్లో వీక్ అన్న సంగతి తెలిసే ఇప్పుడు
ఏం అడగబోతానో వాటి విషయాన్ని మీకు లీక్ చేసేస్తున్నాను అన్న విషయాన్ని చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు. ముందుగానే నేను దేని విషయంలో లెక్కలు అడగబోతానో మీకు ముందుగా చెప్పేస్తాను. ముందుగా చెప్పేసినప్పుడు ఇప్పుడు మీరేం చేయొచ్చు? ఏ క్వశ్చన్ అయితే మనకు రాబోతుందో ఆ క్వశ్చన్ విషయంలో మనం ఎలా ఉంటామండి? చాలా జాగ్రత్తగా ఉంటాం. 1కి 10 సార్లు ఆ క్వశ్చన్ని మనం నేర్చేసుకుంటాం. అంటే ఒక క్వశ్చన్ పేపర్ జరగబోయే ముందుగా ఆ ఎగ్జామ్ రాయడానికి మనకి ముందుగా వస్తే ఎంత ఆనందపడిపోతామో అంతే ఆనందం మనం పొందడానికి ముందుగా లెక్కల విషయంలో మనకు బాగా వీక్ అన్న సంగతి దేవుడికి తెలుసు కాబట్టి. ఇప్పుడు భూమి మీద జరిగేటటువంటి లెక్కల పరీక్షల్లో ఒకవేళ ఫెయిల్ అయినాం అనుకో, మార్చిపోతే మళ్ళీ ఏం రాసుకోవచ్చు? అక్టోబర్ ఉంటుంది, సెప్టెంబర్ ఉంటుంది. మళ్ళీ వాటి విషయంలో మళ్ళీ నువ్వు రాసుకొని మళ్ళీ పాస్ అయిపోవచ్చు. కానీ దేవుని లెక్కల్లో తప్పామా ఇక మనకి మార్చి, సెప్టెంబర్, అక్టోబర్ ఏది ఉండదు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? నిత్య నరకంలోకి వెళ్ళిపోవాలి. అందుకని నిత్య నరకం అనేటటువంటిది దేవుడు మనకి అమాంతంగా బెల్షజరు నీ లెక్క తేల్చేసానురా, ఈ రాత్రికి నువ్వు క్లోజ్ అని అనడంలో నిజంగా ఆ రోజుల్లో వాళ్ళకి ఆప్షన్ లేదు. కానీ క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి మనకు మాత్రం దేవుడు ఏ ఆప్షన్ ఇచ్చాడు? నేను ఏ విషయంలో లెక్కలు అడగబోతానో ఆ లెక్కల పేపర్ను ముందుగానే మనకేం చేశాడు? లీక్ చేసినాడు. ఇప్పుడు లీక్ చేసిన లెక్కల ప్రకారం మనం సర్దుకున్నాం అనుకో, బాగుంటుందా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడొచ్చా? నిలబడకూడదా? క్రీస్తు న్యాయపీఠం మీదట యేసుక్రీస్తుల వారు అడగబోయేటటువంటి లెక్కల విషయంలో ఆ లెక్కలకు సంబంధించి యేసుక్రీస్తుల వారే ముందుగా మనకి చెప్పేస్తే ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం మీదట నిలబడడానికి మనకి ధైర్యం ఉంటుందా లేదా? ఎందుకు ధైర్యం ఉంటుంది? ఏ లెక్కలు అడగబోతాడో తెలుసు. ఆ లెక్కల విషయంలో మనం ఏం చేసేసుకుంటాం? భూమి మీద వాటికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్లు రెడీ చేసేసుకుంటాం. ఇంతకీ ఏ లెక్కలు అడగబోతున్నాడు ఆయన? ఏ లెక్కలు అడగబోతుంటే ఆయన మనకి ముందుగానే దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనకు అందజేసేసినాడు. అందుకనే దేవుడు ముందుగా చెప్పినా కూడా ప్రిపేర్ కానటువంటి వాడిని ఎవడైనా కాపాడగలుగుతారా? ఇప్పుడు దేవుడు మనకు ముందుగానే చెప్పేసినాడు అనుకోండి, చెప్పిన తర్వాత వాటి విషయంలో మనం జరిగించుకోకుండా యథాప్రకారంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డాం అనుకోండి, ఇప్పుడు ఆయన అడిగేటటువంటి ప్రశ్న, అరే నేను ముందుగా చెప్పినా కూడా మీరేం చేయలేదు, ప్రిపేర్ కాలేదు. కాబట్టి ఇక ప్రపంచంలో ఎవడు మిమ్మల్ని దేవుడైన నేను కూడా మిమ్మల్ని ఏం చేయలేను అంటున్నాడు? కాపాడలేను. కాబట్టి ఏ విషయంలో లెక్కలు ఎలా చూస్తున్నాడు? ఆ రోజు బెల్షజర్కి అయితే చెప్పలేదు, కానీ మీకు చెప్తున్నాను అన్నాడు. అందుకని యేసుక్రీస్తుల వారి యొక్క మాటల్లో మనం ఆలోచించగలిగితే ఏటి విషయంలో లెక్కడకపోతాడు అన్న సంగతిని గురించి ముందుగా మనకు లీక్ చేసినప్పుడు ఆ లెక్కలు నీకు తెలిసి ఉండాలి, నాకు తెలిసి ఉండాలి. ఆ లెక్కల విషయంలో నువ్వు నేను జాగ్రత్త పడకపోతే ఇక నిత్య నరకమే మనకు అంతిమ ఘట్టం అయిపోతుంది. ఇంతకీ ఏ విషయాల్లో లెక్కలు అడుగుతున్నాడు? మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి రాసిన సువార్త. నేను మీతో చెప్పున్నది ఏమనగా, అదిగో మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును అన్నారా? ఇప్పుడు మీకు బాగా ఆలోచన చేయండి. మనుషులు పలుకు వ్యర్థమైన మాటకు ఇప్పుడు ఏం చేయాలంట? ఇప్పుడు బెల్షజర్కి ఈ సంగతి ముందుగానే చెప్పున్నాడు అనుకో దేవుడు, ఇప్పుడు బెల్షజర్ సెట్ అయిపోతాడా లేదా? కానీ ఆ రోజు బెల్షజర్ విషయంలో దాన్ని దేవుడు ముందుగా సెట్ కాలేదు. కానీ ఇప్పుడు ఈరోజు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు ముందుగానే చెప్తున్నాడా? ముందుగానే చెప్తున్నాడు. వ్యర్థమైన ప్రతి మాట విషయంలో న్యాయపీఠంలో ఉండేది కూడా ఆయనే. ప్రతి మాటకు లెక్క చెప్పాలి. అలాంటప్పుడు నిజంగా మనం ఏం చేయాలి? మాట్లాడేటటువంటి దాని విషయంలో మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు మనం కంట్రోల్లో ఉండాలి. అందుకని మన దేశం యాకోబు గారు కూడా అంటారు, మాటలాడుటకు నిదానించువాడునై ఉండేది, వినుటకు వేగిరపడేటటువంటి వాడు కాదు. మాటలాడుటకు నిదానించువాడుగా, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడామనుకో, ఫైనల్గా మనకు వచ్చేది ఏంటంటే శిక్ష ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందని అంటే, ఎన్ని వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడామో నువ్వు నేను నేను అలా అన్నానా ఇలా అన్నానా అని అంటావేమో, కానీ నువ్వు ఇలానే అన్నావన్న దానికి రుజువులు కూడా, ఎవిడెన్స్లు కూడా ఎవరి దగ్గర ఉంటాయి? ఇప్పుడు దేవుని దగ్గర ఉంటాయన్న సంగతి మనకు తెలుసు కదా. రికార్డెడ్ టెక్నాలజీ. ఆ మధ్య ఒకరు ఫోన్ చేసినప్పుడు రికార్డ్ ఆన్ అయిపోతుంది.
మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట రికార్డ్ అవుతుంది అన్న పదం ముందుగా తెలియదు. అంటే ఈ రికార్డు టెక్నాలజీ అనేటటువంటిది ఇప్పుడు విన్నామేమో కానీ ఒకప్పుడు ఈ టెక్నాలజీ ఉందా? ఉంది. దేవుని దగ్గర ఉంది. కాబట్టి నిజంగా అందుకనే రికార్డు టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర ఉందేమో కానీ ఎప్పటినుంచో దేవుని దగ్గర ఉంది ఈ టెక్నాలజీ. కాబట్టి మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు ఎక్కడ ఏం చేయాలంటున్నాడు? లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడాలి? వ్యర్థమైనది కాకుండా అర్థమైన మాటలు మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కృతజ్ఞతా వచనమునే పలుకు అన్నాడు. వ్యర్థమైన మాట వద్దు, జాగ్రత్త. వ్యర్థమైన మాటలొద్దు. మనకు తెలుసు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవరెవరికో ఫోన్లు చేసేస్తాం. అంత సోది తప్పితే వేరేదేం ఉండదు. వాక్యం ఎప్పుడైనా మాట్లాడుకుంటామంటే అస్సలు ఉండదు. కాబట్టి నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి దేవుడు ఏం చేయబోతున్నాడంట? లెక్క అడగబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడాలి? 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలెను. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి. 4వ అధ్యాయం 29వ వచనం అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చూడండి. 4 ఏందంట? వినువారికి, నీ మాటలు వినేవారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే నువ్వు పలకాలి. అంతేగాని నోరుంది కదా అని చెప్పి నోరు తెరిచాము. అందుకే సామెత కూడా ఒకటి ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంట. నోరు మంచిది ఎలా అవుతుంది? నువ్వు మాట్లాడకుండా ఉంటే. అందుకని జ్ఞాని ఎలా ఉంటాడంట? మౌనంగా ఉంటాడు. మాటల విషయంలో లెక్క అడుగుతాడు అని ఒక క్వశ్చన్ లీక్ చేసినప్పుడు ఆ మాటల విషయంలో ఇప్పుడు మనం జాగ్రత్త పడాలా వద్దా? నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాట దాన్ని బట్టి దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు. అందుకనే సమస్యలు తక్కువ ఉండాలంటే మన నోరు కూడా తక్కువ మాట్లాడాలి. సమస్యలు ఎక్కువ ఉండాలని అంటే మన నోరు కూడా ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఒక్కటి మాత్రం మీకు తెలియజేసాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కటి మాత్రమే లీక్ చేశాము. దేవుడు అడిగేటటువంటి లెక్కల విషయంలో దేవుడు మనల్ని ముందుగానే హెచ్చరిక చేశాడు. ఇంకా దీని విషయంలో చాలా ఉన్నాయి. చాలా కానీ చెబితే ఈ పాత సంవత్సరంలో ఇవన్నీ కొట్టుకుపోతాయి. కాబట్టి కొత్త సంవత్సరంలో దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏటి విషయాల్లో మనం వీక్ అని దేవుడు తెలుసుకున్నాడో ఆ వీక్ అయినటువంటి సబ్జెక్ట్లోనే క్వశ్చన్లు మనకి దేవుడు లీక్ చేశాడు. లీక్ చేసినప్పుడు వాటి విషయంలో మనం ఎలా ఉండాలంటే జాగ్రత్త పడిపోవాలి. ఇంకొక దాన్ని మాట్లాడుకుంటాం, ఎందుకంటే అది మనకు అవసరం కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. జాగ్రత్తగా చూసుకో. సమయాన్ని పోనిచ్చావా మళ్ళా రాదు. బాల్యం పోయిందా మళ్ళా రాదు. యవ్వనం పోయిందా మళ్ళా రాదు. మధ్య వయసు పోయిందా మళ్ళా రాదు. ముసలితనం పోయిందా ఇక చావే. కాబట్టి ఏది పోగొట్టుకున్నావో అది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి దినాలే చెడ్డవి. కాబట్టి వాటిని నువ్వు ఏం చేసుకోమన్నాడు? సద్వినియోగం చేసుకో. దినాలను గురించినటువంటి లెక్క కూడా నిన్ను అడగబోతున్నాడు. జాగ్రత్త. నీకు ఎంత సమయం ఇచ్చాను, నాకు ఇచ్చిన సమయం ఎంత అని దేవుడు ప్రశ్నిస్తే ఏ సమయం నీకు ఇచ్చానని చెప్తావు? కాబట్టి సమయాన్ని గురించినటువంటి లెక్క కూడా దేవుడు అడగబోతాడు. దేవుడు లెక్క అడగబోతున్నాడు. నీకు ఇచ్చిన సమయాన్ని గురించి కూడా లెక్క అడగబోతున్నాడు. నీకు ఇచ్చిన సమయాన్ని గురించి కూడా లెక్క అడగబోతున్నామండి. ఇప్పుడు సమయానికి నువ్వేం చేయాలి? ఏది చేయాలో దాన్ని చేసేసి సద్వినియోగం చేసుకో. సమయం పోతే మళ్ళీ వెనక్కి రాదు. ఆయుష్ పోతే మళ్ళీ రాదు. కాబట్టి దొరికినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడంలో నువ్వు నిమగ్నమైపోతే, అందుకని దేవుడు ముందుగా నీకు చెప్తున్నాడు. నువ్వు వీక్ అన్న సంగతి తెలుసు ఆయనకి. అందుకని లీక్ చేస్తున్నాడు ఆయన. ఆ లీక్ చేసేటటువంటి వాటి విషయంలో నువ్వు అశ్రద్ధ చూపిస్తే ఆ పరలోకం మంద కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. నిత్య నరకమే మంద అవుతుంది. కాబట్టి చూస్తూ దేవుడు చెప్పినా కూడా వాటి విషయంలో మనం సర్దుకోకపోతే నష్టపోయేది మనమే. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నా అద్భుతమైనటువంటి విషయాలు మీరు రాయించినటువంటి మాటలను బట్టి నేను బిడ్డలను హెచ్చరించాను. నేను కూడా హెచ్చరింపబడ్డాను. ఏ విషయంలో మేము వీక్గా ఉన్నామో ఆ విషయాల్లో మీరు మాకు లీక్ చేసినటువంటి మీ కుమారుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము నిలబడినప్పుడు ధైర్యవంతులుగా ఉండి లోకంలో వాటి విషయంలో మేము తగినటువంటి
జవాబులను మేము తెలుసుకొని రాసుకుని వాటిని మా జీవితాల్లో ప్రదర్శించి ముందుకు సాగిపోయేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నన్ను అలాగే విన్నటువంటి వాక్యం మా హృదయాల్లో పదిలిపరుచుకొని వాటి ప్రకారం నడుచుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.